వీడియన్ వార్తదర్శినికి స్వాగతం. బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాలు వారోత్సవాలు నిర్వహించారు. సూపరింటెండెంట్ డాక్టర్ శశి భూషణ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు కలిగే ప్రయోజనాలు, జాగ్రత్తలు, సూచనలు తెలిపారు. గ్లోబల్లీ చేస్తున్నాం, అంటే ప్రపంచం అంతా చేస్తున్నాం. వాళ్ళకంత తెలియదు కదా, బట్ వాళ్ళు ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ అనేవి పెడుతున్నారు. సో మనం కూడా అంటే మన దగ్గర ఉన్న మంచిదాన్ని విడిచిపెట్టుకోకుండా కంటిన్యూ చేయాలని వరల్డ్ మొత్తం చేస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నాం. మన వాళ్ళలో ఒక బేబీ పాలు సరిపోతే ఇంకో మదర్ ఇవ్వడము అట్లా ఎప్పటి నుంచో ఉంది కదా. అక్క చెల్లెళ్ళు, తోడుకోడళ్ళు అట్లా దగ్గర అయితే వీళ్ళకి సరిపోకపోతే వాళ్ళు ఇవ్వడం అట్లా జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకు కూడా ఆపరేషన్లు కొంచెం ఎక్కువ అవ్వేటప్పుడు పాలు సరిగా రావు, ఒక రోజు ఆ పెయిన్కి ఇవ్వలేదని ప్రిఫరెన్స్ చేస్తున్నాం. అదర్వైజ్ తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి ఎంత, బిడ్డకి ఎంత అంటే ఉపయోగం ఉంటుందో తల్లికి కూడా అంతకన్నా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఒకటి, మనకి డెలివరీ అయిన తర్వాత పెయిన్ ఉంటుంది. అది బేబీకి మిల్క్ ఇచ్చేటప్పుడు యూనో అది లవ్ హార్మోన్స్ అంటాం మనం. అంటే మనం బేబీని ప్రేమగా చూస్తాం, పట్టుకుంటాం, పెయిన్ తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది. అలానే బ్లీడింగ్ ఈజీగా అయిపోయే దానికి ఉంటుంది. ఓకే, ప్రతి 2 గంటలకి 20 నిమిషాలు పాలు ఇవ్వాలి, 20 నిమిషాలు భుజం మీద వేసి తట్టాలి. దీనివల్ల ఏమవుతుంది, బేబీ పాలు అసిమిలేట్ చేసుకోవడానికి, బాగా అరిగించుకోవడానికి బాగుంటుంది. ఓకే, ఇది తల్లిపాలు తాలూకా అడ్వాంటేజ్. రోజు వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నాం, సరిగ్గా పట్టుకోవాలి, తల్లి బిడ్డకి పాలు ఇచ్చినంత కాలం సరిగ్గా పౌష్టికాహారం తీసుకోవాలి. దీనికోసం గవర్నమెంట్ చాలా 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 ప్రాజెక్ట్స్ తీసుకొస్తుంది. ఎవ్రీ టైం మీరు చూపించండి, పౌష్టికాహారం ఇలా తినాలి, మన బిడ్డకి పాలు ఇలా ఇవ్వాలి, మొత్తం మన అంతా కూడా కవర్ అవ్వింది, అలా పాలు ఇవ్వాలి. ఇదంతా కూడా మనకి ప్రతిరోజు క్లాసెస్ మేము చెప్తున్నాము. గవర్నమెంట్ కూడా మీకు అంగన్వాడీస్లో కూడా మీకు పౌష్టికాహారం కానీ మందులు కానీ అన్నీ కూడా మనకి చేతనైనంత వరకు గవర్నమెంట్